ధ్యానం ఒక్కటే ఆత్మకు సంబంధించింది. ఇంకా మిగతా ఎన్ని రకాలు ఉన్నా కూడా చాలామంది మనం లోకంలో చూస్తే గురువులు దేహ సంబంధమైన సాధనలే చెప్తూ ఉంటారు. దేహ సాధనలే. దేహ సంబంధం అంటే పూజలు, భజనలు ఇటువంటివన్నీ. ఇంకా కొంతమంది మనో సాధనలు చెప్తారు, మనసుతో చేసేవి. మనో సాధనలు అంటే మనసుతో చేసేవి, నామస్మరణలు, మంత్ర జపాలు, ఇలాంటివన్నీ. ఈ దేహాన్ని, మనసును, ఈ రెండిటిని ఉపయోగించకుండా చేసేదే ఆత్మ సాధన. ఇటువంటి ఆత్మ సాధన వల్లే ఎవరికైనా మోక్షం అన్నది లభిస్తుంది. ఊరికే ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. మానవుడు అంటే దేహము, మనస్సు, ఆత్మ. ఈ కళ్ళు మూస్తే ధ్యానంలో దేహం లోపల ఉంటాం, దేహం పనిచేయదు. కానీ వెంటనే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది మనసు. అప్పుడు శ్వాస మీద ధ్యాస మనం ఉంచినప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ తగ్గి అయిపోతాయి. ఇంకా అక్కడ మనసు ఉండదు. ఉండేది ఏంటి అంటే ఆలోచనలు ఆగిపోతే ఉండేది ఆత్మ, అంటే భగవంతుడు. ఇది శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆత్మతో ఉండగలుగుతాడు, ఆత్మకు చేరువవుతాడు, ఆత్మతోటే ఉంటాడు. మెల్లిమెల్లిగా ఆత్మస్థితి పొందుతాడు, ఆ ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు, వాడు మోక్షాన్ని పొందుతాడు. చేత ఆత్మ సాధన ఇది అంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఈ సాధన చేయడం వల్ల, ఆత్మతో దైవంతో ఉండడం వల్ల వారిలో ఉన్న చెడు పోతూ ఉంటుంది.